Good morning, students. Chemistry third paper. మీకు ఆల్కహాల్స్ ప్రిపరేషన్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఫినాల్స్ తీసుకున్నాము. ఆల్కహాల్స్ ఇంకా ఉన్నాయి. డయోల్స్ డై మీన్స్ టూ, ఓల్స్ మీన్స్ టూ OHS గ్రూప్స్ ఉన్న ఆర్గానిక్ కంపౌండ్స్. మాట చూసుకోండి. దాని డెఫినేషన్: కంపౌండ్స్ విచ్ కంటైన్స్ two hydroxyl groups are known as dihydric alcohols or diols or glycols. సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. డయోల్స్ CH2OH బాండ్ CH2OH. నెంబర్ ఆఫ్ కార్బన్స్ ఉన్నాయి కాబట్టి ఏమన్నా రాయొచ్చు 1,2 డై 1,2 ఈథేన్ 1,2 ఈథేన్ డైఓల్స్ అనొచ్చు. కామన్ ఏమన్నా తెలుస్తుంది గ్లైకాల్ అని గురించి. గ్లై అంటే పక్క పక్కన ఉన్న OHS కాబట్టి గ్లైకాల్ అని గురించి. ఏ గ్లైకాల్? ఇథిలిన్ గ్లైకాల్. ఇంకా నెంబర్ ఆఫ్ కార్బన్స్ 3 తీసుకుందాం. ఇక్కడ CH2OH, ఇక్కడ కూడా CH2OH తీసుకున్నాం. ఇక్కడ CH2. ఇక్కడ నెంబర్ ఆఫ్ కార్బన్స్ 3 ఉన్నాయి కాబట్టి ఏమన్నా చూడండి 1,3 ప్రో 1,3 ప్రో 3 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి ప్రోపేన్ డై ఓల్. ఇట్లా డైవర్స్ కామన్ క్లేచర్ జనరల్గా మీకు తెలుసు. జస్ట్ 2 ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ ప్రిపరేషన్. First preparation, phenol అంతే. మోస్ట్ ఇంపార్టెంట్, చాలా సార్లు వచ్చిన క్వశ్చన్. ఫినోకోలోన్ రీఅరేంజ్మెంట్. ఫినోకోలోన్ రీఅరేంజ్మెంట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చింది క్వశ్చన్. చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది, జాగ్రత్తగా. The conversion of phenols into ketones in presence of acids is known as phenocolone rearrangement. Once again I repeat. The conversion of phenols into ketones in presence of acids is known as phenocolone rearrangement. Round to చూడండి. దీనికి CH3 ఈ కార్బన్ కి OH, ఈ కార్బన్ కి OH. దీన్ని ఫినకోల్ అంటారు. ఫినకోల్ తీసుకున్నా. Rearrange to in presence of H2SO4. జాగ్రత్తగా వినాలి. It gives CH3C, CH3C, CH3 ఉండదు. ఇక్కడ డబల్ బాండ్. దీన్ని ఫినకోలోన్. ఆల్కహాల్ నుంచి కీటోన్ ఫామ్. OH ఇక్కడ డబల్ బాండ్. ఆల్కహాల్ నుంచి కీటోన్ ఫామ్ అవుతుంది. ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ H2SO4. ఫినకోల్ is converted into phenocolone in the presence of H2SO4.
This rearrangement is also called as phenol-phenolone rearrangement. Concentrated and mechanism explains. First, mechanism. First step lo CH3, OH, CH3, OH. తీసుకున్నాం. In presence of H2SO4 అంటున్నాం. H2SO4 నుంచి H plus form release అవుతుంది. H2SO4 H plus is coming from H2SO4. ఇది ఎక్కడ యాడ్ అవుతుంది చూడండి. ఆక్సిజన్ పైన ఉన్న లోన్ పేరు ఆపై ఎలక్ట్రాన్ H plus పైన అటాక్ చేస్తుంది. ఫైనల్ గా ఫామ్ అయ్యి చూడండి CH3 CH3 ఇక్కడ OH ఇక్కడ OH2 నథింగ్ బట్ H2O. సో బల్కేస్ట్ గ్రూప్ గా ఫామ్ అయింది కాబట్టి ఈ H2O రిమూవ్ అయిపోయింది కాబట్టి మనం ఏమో రాస్తాం బై రిమూవల్ ఆఫ్ H2O. రిమూవల్ ఆఫ్ H2. ఎప్పుడైతే రిమూవ్ అయిందో చూడండి మళ్ళీ ఇక్కడ రాద్దాం CH3 ఇక్కడ OH ఉంది, ఇక్కడ ప్లస్ చార్జ్. OH వెళ్ళిపోయింది కాబట్టి కార్బన్ లాస్ అయింది, బాండ్ లాస్ అయింది కాబట్టి ప్లస్ చార్జ్. ప్లస్ చార్జ్ ఎప్పుడైతే వచ్చిందో కంప్లీట్ ఎక్కడున్న CH3 కంప్లీట్ ఇక్కడికి రీఅరేంజ్ అవుతుంది. దీన్నే రీఅరేంజ్మెంట్ అంటారు. ఇక్కడ ఉన్న CH3 ఇక్కడికి రీఅరేంజ్ అవుతుంది. రాద్దాం CH3 OH CH3 ఇప్పుడు ఈ కార్బన్ లాస్ అయింది కాబట్టి ఇక్కడ ప్లస్ చార్జ్. సింపుల్ ప్లస్ చార్జ్ ఇక్కడ షిఫ్ట్ అయ్యి CH3 ఇక్కడ షిఫ్ట్ అయ్యింది. దీన్నే రీఅరేంజ్మెంట్. ఈ ప్లస్ చార్జ్ దీన్ని స్టేబుల్ చేయడానికి మనం ఏం చేస్తున్నాం అంటే ఈ H ప్లస్ లాస్ ఫస్ట్ వచ్చిన H ప్లస్ యాజ్ వెళ్ళిపోతుంది. ఈ ప్లస్ ని ఈ ప్లస్ చార్జ్ స్టేబుల్ చేయడానికి H ప్లస్ లాస్ బై లాస్ ఆఫ్ H ప్లస్ మిగిలింది రాదు CH3 డబల్ బాండ్ O CH3 this one is phenolone. దీన్ని phenolone అంటారు. Once again I repeat, phenol is converted into phenolone. ఈ డయోడ్ కి ఏం చేస్తుంది అంటే H ప్లస్ ఈ OH పైన అటాక్ అయినప్పుడు OH2 H2O కన్వర్ట్ అవుతుంది. ఈ H2O బల్కేస్ట్ గ్రూప్ కాబట్టి వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే H2 వెళ్ళిపోయిందో ఈ కార్బన్ పైన ప్లస్ చార్జ్ ఫామ్. ఇక్కడ ప్లస్ చార్జ్ ఫామ్ అయ్యి దీన్ని స్టేబుల్ చేయడానికి ఇక్కడ ఉన్న మిథైల్ గ్రూప్ ఇక్కడికి షిఫ్ట్ అయింది. ఎప్పుడైతే ఇక్కడ షిఫ్ట్ అయిందో ఈ కార్బన్ పైన ప్లస్ చార్జ్. ఎందుకు ప్లస్ చార్జ్ వచ్చింది? CH ఒక బాండ్ లాస్ అయిన వాటికి ప్లస్ చార్జ్. ఈ ప్లస్ చార్జ్ స్టేబుల్ చేయడానికి H ప్లస్ రిమూవ్ అవుతుంది. ఫైనల్ గా మన ఫామ్ అంటే phenolone ఫామ్. ఇది phenolone rearrange. Next, detection of alcohol. That means alcohols are three types: primary, secondary, tertiary. Primary, secondary, tertiary ఒక మిక్చర్ లో ఒక ఆర్గానిక్ కంపౌండ్ మిక్చర్ లో ప్రైమరీ, సెకండరీ, టెర్షియరీ అన్నీ కూడా మిక్స్ అయింది. ఏది ప్రైమరీ, ఏది సెకండరీ, ఏది టెర్షియరీ ఆల్కహాల్స్ అని ఫైండ్ అవుట్ చేయడానికి ఒక టెస్ట్ ఇచ్చినారు. దాన్నే ఏమంటాము? డిటెక్షన్ ఆఫ్ ఆల్కహాల్స్ అనే టెస్ట్ అంటున్నాం. ఏ కెమికల్ యూజ్ చేసి ఆల్కహాల్స్ సపరేట్ అవుట్ చేస్తారు, ఆల్కహాల్స్ డిటెక్ట్ చేయొచ్చు చెక్ చేస్తారు.
Detection of alcohols. Detection of alcohols. ఆల్కహాల్ని డిటెక్ట్ చేస్తుంది. ఎలా డిటెక్ట్ చేస్తుంది? ఫస్ట్ ఒక చిన్న ఆల్కహాల్ డిటెక్ట్ చేయడం అంటే చూడండి, ఒక కంటైనర్ తీసుకున్నాం. ఆ కంటైనర్లో ప్రైమరీ, సెకండరీ, ఎగ్జాంపుల్ ప్రైమరీ, సెకండరీ, టెరిషరీ 3 టైప్స్ ఆఫ్ ఆల్కహాల్స్ ఉన్నాయి. ఏది ప్రైమరీ, ఏది సెకండరీ, ఏది టెరిషరీ మనం సపరేట్ అవుట్ చేయాలి, ఫైండ్ అవుట్ చేయాలి. దాన్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఒక కెమికల్ యూజ్ చేస్తున్నాం, ఎక్స్ అనే కెమికల్ యూజ్ చేస్తున్నాం. ఎక్స్ అనే కెమికల్ యూజ్ చేసి ప్రైమరీని, సెకండరీని, టెరిషరీని ఏంటి ఆల్కహాల్స్ని సపరేట్ చేస్తుంది. సపరేట్ చేస్తున్న వాటి దీన్ని ఏమంటాం? డిటెక్షన్ ఆఫ్ ఆల్కహాల్స్. రైట్? ఆ కెమికల్ ఏంటి, ఏ కెమికల్ యూజ్ చేసి ఆల్కహాల్ని డిటెక్ట్ చేస్తున్నాము చెక్ చేస్తాం. Mixture of concentrated HCl and anhydrous ZnCl2 is also known as Lucas reagent. Next point. Alcohols bracket lo primary, secondary and tertiary reacts with Lucas reagent gives a turbidity of alkyl chloride. Depend upon the time taken for the appearance of turbidity, the primary, secondary, tertiary alcohols are detected. చూద్దాం. ఫస్ట్ ఏ కెమికల్ యూజ్ చేసి ప్రైమరీ, సెకండరీ, టెరిషరీ ఆల్కహాల్స్ ని సపరేట్ చేస్తున్నాడు. ఆ కెమికల్ ఏమిటి చూడండి, కాన్సన్ట్రేటెడ్ HCl పైన రాద్దాం. కాన్సన్ట్రేటెడ్ HCl ప్లస్ anhydrous, there is no water, anhydrous ZnCl2 mixture, zinc chloride. దీన్ని ఏమన్నాడు అంటే ల్యూకాస్ రియేజెంట్. ల్యూకాస్ రియేజెంట్. వాట్ ఈస్ ల్యూకాస్ రియేజెంట్? కాన్సన్ట్రేటెడ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ విత్ anhydrous ZnCl2 జింక్ క్లోరైడ్ ని ల్యూకాస్ రియేజెంట్ అన్నాడు. ఈ ల్యూకాస్ రియేజెంట్ ని ఎక్కడ యూజ్ చేస్తున్నాడు? టు బి ఫైండ్ అవుట్ ది ప్రైమరీ, సెకండరీ అండ్ టెరిషరీ ఆల్కహాల్స్ ని డిటెక్ట్ చేయడానికి యూజ్ చేస్తుంది. ఎలా చూద్దాం? ప్రైమరీ ఆల్కహాల్స్ తీసుకుందాం. ప్రైమరీ ఆల్కహాల్స్ C contains only one alkyl. Alkyl ప్లస్ CH3 తీసుకుందాం. CH3 CH3 CH2 H and H OH primary alcohol. Secondary alcohols కూడా తీసుకుందాం. C contains 2 CH3 groups, only one hydrogen. Here also OH. Secondary. Next C CH3 CH3 and CH3OH. Tertiary alcohol. This one is primary, this one is secondary alcohols, this one is tertiary alcohols. Primary alcohols చూద్దాం. Primary alcohols glucose reagent యాడ్ చేయాలి. అన్నిటికీ సేమ్ కామన్ గ్లూకాస్ రియేజెంట్ కామన్. గ్లూకాస్ రియేజెంట్ అన్నిటికీ యాడ్ చేసి చెక్ చేస్తాం. గ్లూకాస్ రియేజెంట్. ఈ మిక్చర్ లో ఉన్న ప్రైమరీ, సెకండరీ, టెరిషరీ ఆల్కహాల్స్ అన్నిటికీ కూడా గ్లూకాస్ రియేజెంట్ యాడ్ చేస్తాం. గ్లూకాస్ రియేజెంట్ యాడ్ చేసినప్పుడు ఇమ్మీడియట్ గా రియాక్షన్ ఇస్తుంది. రియాక్షన్ అంటే ఈజీగా ఫామ్ అవుతుంది, ప్రోడక్ట్ ఫామ్ అవుతుంది, ఈజీగా టర్బిడిటీ దూరగల కంపౌండ్ వస్తుంది. అది ఎలా అంటే చూడండి, గ్లూకాస్ రియేజెంట్ అంటే ఏంటి? HCl plus ZnCl2 వన్ ఆఫ్ ది క్లోరిన్ ఏమవుతుంది? OH ప్లస్ ని ఆక్యుపై చేస్తుంది. CH3 ఇది CH3 ఇక్కడ ఉన్నది Cl. ఇమ్మీడియట్ గా యాడ్ చేసిన విత్ ఇన్ సెకండ్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో ఈ ప్రోడక్ట్ ఫామ్ అవుతుంది. ఈ ప్రోడక్ట్ ఫామ్ అయిన లెటర్ తెలుసు చూడగానే తెలియదు ఫిజికల్ గా. సో ఇమ్మీడియట్ గా టర్బిడిటీ ఫామ్ అవుతుంది.
ఆ టర్బిడిటీ ఇమ్మీడియట్గా ఫామ్ అయిన కెమికల్ ఏంటి అంటే టెర్షియరీ ఆల్కహాల్. టెర్షియరీ ఆల్కహాల్స్లో OH ప్లేస్ని Cl ఆక్యుపై చేస్తుంది. టెర్షియరీ ఆల్కైల్ హాల్. టెర్షియరీ ఆల్కైల్ హాల్ ఏంటి ఫార్మ్డ్, ఏమని రాస్తుంది ఇక్కడ, ఫార్మ్డ్ విత్ ఇన్ షార్ట్ టైం, లేకుంటే ఇమ్మీడియట్లీ ఇచ్చే రియాక్షన్ ఎవరు ఇస్తున్నారు, టెర్షియరీ ఆల్కహాల్స్ ఇస్తుంది. ఎలా తెలుసు, ఇమ్మీడియట్గా ఏమవుతుంది, టర్బిడిటీ ఫామ్ అవుతుంది, వైట్ టర్బిడిటీ ఇమ్మీడియట్గా వేస్తుంది కాబట్టి వైట్ టర్బిడిటీ. ఏదైతే ఇమ్మీడియట్ వైట్ టర్బిడిటీ ఇస్తే అది టెర్షియరీ ఆల్కహాల్స్. ఆఫ్టర్ సమ్ టైం ఎంత 5 to 10 minutes, 5 to 10 minutes, ఆఫ్టర్ 5 to 10 minutes తర్వాత సెల్ వైట్ టర్బిడిటీ ఇస్తుంది. వైట్ టర్బిడిటీ ఏది ఇస్తుంది, సెకండరీ ఆల్కహాల్స్ CH3 H ఇక్కడ Cl వైట్ టర్బిడిటీ. ఆఫ్టర్ సమ్ టైం 5 to 10 minutes తర్వాత వచ్చే కాంపౌండ్ ఎవరు అంటే సెకండరీ ఆల్కహాల్స్, సేమ్ OH ప్లస్ Cl ఆక్యుపై చేస్తుంది, సెకండరీ ఆల్కైల్ ఆల్కహాల్స్. ఇన్ కేస్ ఈ రియాక్షన్ ఫామ్ అవ్వదు, ఇక్కడ మనం రూమ్ టెంపరేచర్ దగ్గరలో చేస్తాం కాబట్టి ఈ రియాక్షన్ ఫామ్ అవ్వదు. ఏమని రాస్తుంది, నో రియాక్షన్ ఎట్ రూమ్ టెంపరేచర్, నో రియాక్షన్ ఎట్ రూమ్ టెంపరేచర్. ఇది డిటెక్షన్ ఆఫ్ ఆల్కహాల్స్. మళ్ళీ చెప్దాం, ఎలా డిటెక్ట్ చేస్తున్నాం ఆల్కహాల్స్ చూడండి. ఆల్కహాల్స్ కంటైన్స్ ప్రైమరీ, సెకండరీ అండ్ టెర్షియరీ ఆల్కహాల్స్. ఎలా ఐడెంటిఫై చేయాలంటే విత్ ద హెల్ప్ ఆఫ్ ల్యూకాస్ రియేజెంట్. వాట్ ఈస్ ల్యూకాస్ రియేజెంట్? కాన్సన్ట్రేటెడ్ HCl అండ్ అనహైడ్రస్ ZnCl2 మిక్చర్ని ల్యూకాస్ రియేజెంట్ అంటున్నాం. దీన్ని ఆ ప్రైమరీ, సెకండరీ, టెర్షియరీ ఉన్న కంటైనర్ల పడి ల్యూకాస్ రియేజెంట్ యాడ్ చేయగానే ఇమ్మీడియట్గా టర్బిడిటీ ఫామ్ అవుతుంది. అవి సెకండరీ ఆల్కహాల్స్ ఇస్తున్నాను. 5 to 10 minutes తర్వాత మళ్ళీ టర్బిడిటీ ఫామ్ అవుతుంది, అది సెకండరీ ఆల్కహాల్స్ అనుకోవచ్చు. సెకండరీ, ప్రైమరీ 2 types ఆఫ్ ఆల్కహాల్స్ రియాక్షన్ ఇస్తున్నాయి, ప్రోడక్ట్ ఫామ్ చేస్తుంది ఎంతో కొంత టైం తర్వాత. ఇంకా కంటైనర్లు మిగిలిపోయి ఉన్నాయి, అవి రియాక్షన్ అవ్వవు, బికాస్ ఆఫ్ రూమ్ టెంపరేచర్ దగ్గర రియాక్షన్ అవ్వవు. అవేంటి ప్రైమరీ ఆల్కహాల్స్. ఈ ప్రాసెస్తోని ఏంటి ఆల్కహాల్స్ని డిటెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ కాన్సెప్ట్ ఫీనాల్స్ కాన్సెప్ట్ నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. థ్యాంక్ యూ.